హలో ఎవ్రీవన్. ఈ క్లాస్లో మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాము. సో కొన్ని టిప్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్స్లో ఎలా సాల్వ్ చేయాలి సింపుల్ మెథడ్స్లో అనేది చూద్దాము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ ది పోలార్ మూమెంట్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్ టు దట్ ఆఫ్ ది సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ ఏ డయాగ్నల్ అడిగారు. సో రేషియో అడుగుతున్నారు. ఏం రేషియో? పోలార్ మూమెంట్ ఎనర్జీ ఆఫ్ సర్క్యులర్ సెక్షన్కి డివైడెడ్ బై ఇట్స్ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ ఏ డయాగ్నల్ అడిగారు. ఓకేనా. సో ఒక సర్క్యులర్ సెక్షన్ ఉంది. ఓకేనా. సర్క్యులర్ సెక్షన్కి ఒక డయామీటర్ డి, ఇది డయామీటర్ డి కదా. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సర్క్యులర్ సెక్షన్ మన ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఐపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఐజెడ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ICX ప్లస్ ICY అంటే సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్, సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్. ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చేది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఆల్రెడీ చూసాం, విచ్ ఇస్ నథింగ్ బట్ πd⁴/32 వస్తుంది దీని వాల్యూ. ఓకేనా. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఏం అడిగారు? ఇట్స్ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ ఇట్స్ డయాగ్నల్ అనమాట అడిగారు. సో సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అంటే ఏంటండి? మనం ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అంటారని చెప్పి కూడా మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుందో లేదో లాస్ట్ క్లాస్లో. సో సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ డయాగ్నల్. ఈ సర్కిల్లో డయాగ్నల్ ఏంటండి? డయామీటర్ని డయాగ్నల్ కూడా అంటారు అనమాట. సో డయామీటర్ డయాగ్నల్ అవుతుంది సర్కిల్లో. సో అబౌట్ దిస్ పాయింట్ అని అర్థం. అంటే అబౌట్ దిస్ పాయింట్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటి? సెంట్రాయిడల్ యాక్సిస్ అయింది, అంతేనా. అబౌట్ దిస్ పాయింట్ ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ ఎక్సి, ఎందుకంటే ఇక్కడ సెంట్రాయిడ్ ఉంటుంది సర్కిల్కి, ఇది సెంట్రాయిడల్ యాక్సిస్ అయింది. సో ఇన్ ద సర్కిల్ ఐసీఎక్స్ ఏమవుతుంది? πd⁴/64. సో ద రేషియో ఆఫ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్క్యులర్ సెక్షన్ టు దట్ ఆఫ్ ది సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ ఇట్స్ డయాగ్నల్ అంటే సో ఇది డివైడెడ్ బై ఇది అవుతుంది. సో అది ఏమవుతుంది వాల్యూ? πd⁴/32 డివైడెడ్ బై πd⁴/62 విచ్ ఈజ్ నథింగ్ బట్ 62/32 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఆప్షన్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఓకేనా. సో ఇది మనకి ప్రీవియస్ ఏపీఎస్సి పేపర్స్లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. ఓకేనా. క్వశ్చన్ చూద్దామండి. ఏమి ఇచ్చారంటే ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏ డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లేట్ ఆఫ్ సైడ్ ఏ ఈజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. ఇది ఎందులో ఇచ్చారంటే ఏ 1993లో వచ్చిన క్వశ్చన్ అండి. ఒక స్క్వేర్ ప్లేట్ ఉంది. స్క్వేర్ ప్లేట్కి సైడ్ ఏ అంటే ఇటు సైడ్ ఏ, లెంత్ విడ్త్ కూడా ఏ అవుతుంది. అయితే స్క్వేర్ ప్లేట్కి డయాగ్నల్స్ ఏమవుతాయి? ఇది అవుతుంది అండ్ ఇది కూడా అవుతుంది. సో మనం ఏదో ఒక డయాగ్నల్ మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఒక స్క్వేర్ ప్లేట్ ఇచ్చి ఆ డయాగ్నల్ అబౌట్ ద డయాగ్నల్ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటని చెప్పి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా. నేను ఏం చేస్తానంటే ఈ స్క్వేర్ ప్లేట్ని జస్ట్ నేను ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాను, దాన్ని రొటేట్ చేస్తున్నాను అంతే, నథింగ్ బట్. ఓకేనా. సో ఇది ఇలా చూస్తే స్క్వేర్ లాగా ఉంది కదా. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే జస్ట్ టర్న్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఈ విధంగా నేను దీన్ని టర్న్ చేస్తున్నాను. ఓకే. దీని సైడ్ ఎంతండి? దీని సైడ్ వచ్చి ఏ అండ్ దీని సైడ్ కూడా వచ్చి ఏ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ పార్ట్ మీరు కన్సిడర్ చేస్తే ఈ పార్ట్ మనకి ఎలా ఉంది? దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈ పార్ట్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది ఏఏ. సో యాజ్ పర్ పైథాగరస్ థీరం మనకి ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ సపోజ్ ఇది ఆర్ అనుకుందాం అనుకోండి. r² = a² + a² కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఆర్ ఏమవుతుందండి? r ఈజ్ ఈక్వల్ టు √2a² విచ్ ఇస్ నథింగ్ బట్ √2a అవుతుంది. సో ఈ సైడ్ వాల్యూ ఎంత అవుతుందండి? √2a అవుతుంది. ఓకేనా. ఈ స్క్వేర్కి ఇది ఏ విధంగా డయాగ్నల్లో, ఇది కూడా ఒక డయాగ్నల్ అవుతుంది కదా. అంటే దీని యొక్క లెంత్ కూడా ఏమవుతుందండి? దీని యొక్క లెంత్ కూడా మనకి √2a అవుతుంది. ఓకేనా. సో ఇది మొత్తం లెంత్ √2 అయింది. రెండు ఈక్వల్ హాఫ్స్ కదా, రెండు ఈక్వల్ హాఫ్స్. సో ఇలా కట్ చేసామనుకోండి, ఇదొక హాఫ్ ఇదొక హాఫ్ అవుతుంది. అప్పుడు దీని యొక్క లెంత్ మాత్రం మనకి ఏమవుతుంది? దీని యొక్క లెంత్ మనకి √2a/2 అవుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ a/√2 అవుతుంది. ఓకేనా. సో దీని యొక్క హైటు. సో ఇది ఎలా ఉందండి? ఇదొక ట్రయాంగిల్ ఇదొక ట్రయాంగిల్లా ఉంది, అవునా కదా. సో ఇదొక ట్రయాంగిల్ అండ్ ఇదొక ట్రయాంగిల్. సో మనం అబౌట్ ద డయాగ్నల్ అంటున్నారు. సో మనం అడిగారు మమ్మల్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద డయాగ్నల్. సో యాక్సిస్ ఎక్కడ వస్తుంది? అబౌట్ దిస్ యాక్సిస్ వస్తుంది, అవునా కదా. సో
మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అబౌట్ ఇట్స్ బేస్, అంతేనా కదా. సో ఇది ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాము. అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అబౌట్ ఇట్స్ బేస్ ఈక్వల్ టు BH³/12 కదండి, BH³/12. సో ఇక్కడ B ఏమవుతుంది, B ఈజ్ ఈక్వల్ టు √2a. హెచ్ వాల్యూ ఎంతండి, హెచ్ వాల్యూ వచ్చి A/√2 అవుతుంది. సో (12) సో విచ్ ఈజ్ నథింగ్ బట్ దీని వాల్యూ మనకి ఏమొస్తుంది, A⁴ వస్తుంది. సో పై ట్రయాంగిల్ది. అలాగే పైలాగే కింద కూడా ఒక ట్రయాంగిల్ ఉంది కదా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ డయాగ్నల్ అంటే దీన్ని ఇది ప్లస్ ఇది రెండు కలిపితే వస్తుంది కదా. సో మనకి సేమ్ ఇది ఏ విధంగా ఉంది, ఇది కూడా అలాగే ఉంది కదా, సిమెట్రిక్. సో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఏమవుతుంది, A⁴ అవుతుంది. సో ఈ టోటల్ స్క్వేర్ అబౌట్ ఇట్స్ డయాగ్నల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది అప్పుడు మనకి 2 × A⁴/24 విచ్ ఇస్ నథింగ్ బట్ A⁴ అవుతుంది. సో ఇట్స్ ఆప్షన్ ఏ, A⁴/12 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సో స్క్వేర్ యొక్క డయాగ్నల్ అన్న ఇది లైక్ ఎలా ఉంది, ఇది ఇప్పుడు రాంబస్లో ఉంది, అవునా. రాంబస్ ఇది, రాంబస్ యొక్క సెంట్రోయిడల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడే కదా ఉంటుంది రాంబస్. సో రాంబస్ ఉంది, రాంబస్ యొక్క సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇదే అవుతుంది కదా. ఒక స్క్వేర్ని ఇలా రొటేట్ చేస్తే రాంబస్ అవుతుంది. సో స్క్వేర్ యొక్క డయాగనల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, రాంబస్ యొక్క సెంట్రాయిడల్ యాక్సిస్. సో రాంబస్ యొక్క సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా A⁴/12 అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద థింగ్. ఇది కూడా AE 1993లో వచ్చింది. సో జస్ట్ సింపుల్ థింగ్ అండి, మీకు ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతే సో ఈజీగా మీరు చేయగలుగుతారు ఏదైనా సరే. ఓకే. థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ థిన్ రింగ్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ డయామీటర్ D అండ్ ఇంటర్నల్ డయామీటర్ D అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఆఫ్ ది రింగ్ అని అడిగారు. సో ఇవి కింద ఇచ్చిన ఆప్షన్స్. ఇది ఎప్పుడు ఇచ్చారంటే 2011 PH మున్సిపాలిటీలో ఇచ్చారు ఈ క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. దీన్ని ఉపయోగించే ఒక సింపుల్ టిప్స్ కూడా మనం డివైడ్ చేద్దాము. సో థిన్ రింగ్ అంటే ఎలా ఉంటుందంటే చూద్దామండి. థిన్ రింగ్, సో ఇదొక సర్కిల్, ఓకేనా. సో థిన్ రింగ్ దీని యొక్క సెంటర్ ఇది మొత్తానికి సెంటర్ ఇది D, ఇక్కడ సెంటర్ C. సో దీని యొక్క డయామీటర్, అవుటర్ రింగ్ యొక్క డయామీటర్ D అండ్ ఇన్నర్ రింగ్ యొక్క డయామీటర్ స్మాల్ d. ఓకేనా. అయితే ఇలాంటి వచ్చినప్పుడు మన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ మనము ఈ టైప్ కానీ ఇది సర్కిల్, అదేవిధంగా రెక్టాంగిల్ కానీ, అంటే దీన్ని B1 B2 D1 D2. సో ఇవన్నీ ఏంటంటే సిమెట్రిక్ సెక్షన్స్ అండి. ఇది చూసుకున్నాం అనుకోండి, సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ ఉంటుంది, అదేవిధంగా సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్ ఉంటుంది. ఇది కూడా చూసుకుంటే ఈ సెంట్రాయిడ్ ఇది అనుకుంటే సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్ ఉంటుంది, సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ కూడా ఉంటుంది. సో ఇలాంటి టైప్ సెక్షన్స్ వచ్చినప్పుడు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఇది సపోజ్ ఇది ఒక సెక్షన్ ఉంది కదా, దీని మొత్తాన్ని ఒక సర్కిల్, ఈ సర్కిల్లోంచి విత్ డయామీటర్ D, నెక్స్ట్ ఇదొక రింగ్ కదా, ఇదొక సర్కిల్ కదా. సో ఇది ఒక డయామీటర్ D. సో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలోంచి చిన్న రింగ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీస్తే, అంటే ఈ టోటల్లోంచి చిన్న ముక్క మనం ఇది తీసామనుకోండి, ఎంటీ పార్ట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, రింగే వస్తుంది కదా. సో అదే కాన్సెప్ట్ మనము ఇది సాల్వ్ చేస్తాం అనమాట. సో ఇది కూడా అంతే అండి. ఇదొక రెక్టాంగిల్, B1 D1 రెక్టాంగిల్. దీంట్లోంచి చిన్న రెక్టాంగిల్ తీసామనుకోండి, ఇదంతా హోల్ పార్ట్లోంచి ఈ చిన్న పార్ట్ తీసామనుకోండి, మనకి ఏమొస్తుంది, చివరికి ఇదే వస్తుంది కదా. సో ఆ విధంగా మనము ఆ కాన్సెప్ట్ని అజ్యూమ్ చేసిన మనం ఇక్కడ సాల్వ్ చేస్తాము. ఈ కాన్సెప్ట్ దేనికి అప్లికబుల్ అవుతుందంటే ఓన్లీ సిమెట్రిక్ సెక్షన్స్ మాత్రమే అవుతుంది, మిగతా వాటికి అప్లికబుల్ అవ్వదు. ఓకేనా. సిమెట్రిక్ సెక్షన్స్ కేసులో మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఇది సిమెట్రిక్, ఇది కూడా సిమెట్రిక్. అదే ఇప్పుడు ఐ ఉందనుకోండి, ఐ సెక్షన్, సిమెట్రిక్ ఐ సెక్షన్స్ ఉండే చూసారా, అంటే దీని యొక్క విడ్త్ సేమ్ ఉండి, దీని యొక్క థిక్నెస్ సేమ్ ఉండి, అదేవిధంగా ఇదంతా కూడా ఇది ఎగ్జాక్ట్గా ఈ విధంగా సిమెట్రిక్ అబౌట్ బోత్ యాక్సిస్ ఉన్నప్పుడు దీనికి మనం ఎలా చేస్తామంటే
ఇదంతా ఒక రెక్టాంగిల్గా కన్సిడర్ చేస్తాము. ఇదంతా ఒక రెక్టాంగిల్గా కన్సిడర్ చేసి నెక్స్ట్ ఈ స్మాల్ రెక్టాంగిల్స్ అంటే ఈ రెండు సేమే ఉంటాయి కదా, ఈ 2 స్మాల్ రెక్టాంగిల్స్ని మనం తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి కన్సిడర్ చేసి చేస్తాం అనమాట. సో ఇలాంటి కేసెస్లో మనము ఈ విధంగా అంటే సిమెట్రిక్ అబౌట్ బోత్ యాక్సిస్ ఉన్నప్పుడు ఇలా అంటే హాలో సెక్షన్స్ కదా ఇవి. ఈ హాలో సెక్షన్స్కి టోటల్లోంచి ఏదైతే హాలో పార్ట్ ఉందో హాలో పార్ట్ని తీస్తే ఇది వస్తుందని చెప్పి మనం కన్సిడర్ చేసి చేస్తాం అనమాట. ఓకేనా. సపోజ్ ఇది ఉందనుకోండి, సో ఇది వీళ్ళు ఏమడుగుతున్నారు, దిస్ ఈజ్ అబౌట్ యాక్సిస్ పర్పెండిక్యులర్ ద ప్లేన్ ఆఫ్ ది రింగ్ అన్నారు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ది రింగ్ ఇస్ నథింగ్ బట్ ఇది సపోజ్ ఇది ఎక్స్, ఇది వై అనే ప్లేన్లో ఉందనుకోండి, యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ఇది ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే యాక్సిస్ ఏమవుతుంది, జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్కి అబౌట్ జెడ్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే నథింగ్ బట్ ఏంటండి అది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐపీ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంటి, πd⁴ డివైడెడ్ బై 32. బట్ ఇది ఏంటి హాలో రింగ్ కదా, సో హాలో రింగ్కి మనం ఏం చేస్తాము, ఇందులోంచి తీసేస్తే అప్పుడు ఇది వస్తుంది కదా. సో దీని మొత్తానికి టోటల్ దానికి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి, πd⁴ డివైడెడ్ బై 32. ఈ చిన్న రింగ్కి πd⁴/32. సో ఈ టోటల్ నుంచి తీసేస్తే కనుక మనకి వస్తుంది కదా. సో మనం అప్పుడు దీనికి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అప్పుడు జెడ్ యాక్సిస్ ఇదని చెప్పేసి, సో ఇది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఒకవేళ అదే దీని ప్లేస్లో మనకి ఇది ఇచ్చారనుకోండి, ఈ రెక్టాంగిల్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని సింపుల్గా ఈ పెద్ద దాంట్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలోంచి దీంట్లో ఇది తీసేస్తాం. అంటే అలాగా b1 d1 క్యూబ్ డివైడెడ్ బై 12 మైనస్ b2 d2 క్యూబ్ డివైడెడ్ బై 12. ఇది వేస్తే మనకి ఈ హాలో రెక్టాంగిల్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. అదే ఇది ఉందనుకోండి, ఇది కూడా సిమెట్రిక్ సెక్షనే కదా. సో ఇది పెద్ద రెక్టాంగిల్, ఇది బి అనుకుంటున్నాను నేను, ఇది బి అనుకుంటున్నాను. ఓకే, ఇది డి అనుకుంటున్నాను టోటల్ డెప్త్. ఓకే, సో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, బీడీ క్యూబ్ బై 12 మైనస్ 2 ఇంటూ దీని యొక్క విడ్త్ ఏమవుతుంది, b1 అవుతుంది. దీని యొక్క విడ్త్ ఏమవుతుంది, d1 అవుతుంది. సో ఈ రెండు సేమే కదా. సో 2 ఇంటూ b1 d1 క్యూబ్ డివైడెడ్ బై 12 వేస్తే మనకి దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది అనమాట. సో ఇది సింపుల్ టిప్. అంటే సిమెట్రిక్ సెక్షన్స్ వచ్చినప్పుడు, హాలో సిమెట్రిక్ సెక్షన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం అంత పెద్ద ప్రాసెస్ చేయలేకుండా చేయొచ్చు. సో జనరల్గా ప్రాసెస్ అయితే ఏంటండి, జనరల్ ప్రాసెస్ ఏంటంటే సపోజ్ దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, ఇది ఒక సెక్షన్ కింద కన్సిడర్ చేసుకోవాలి, ఇదొక సెక్షను, ఇదొక సెక్షన్ 4 సెక్షన్స్ కింద కన్సిడర్ చేసి మళ్ళీ దీంట్లో ప్యారలల్ యాక్సిస్ థియరం అప్లై చేసి ఒక్కొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 4 మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ని యాడప్ చేసుకోవాలి. ఇది తీసుకున్నాం అనుకోండి, ఇదొక సెక్షను, ఇదొక సెక్షను. సో 3 సెక్షన్ల కింద కన్సిడర్ చేసి ఒక్కొక్క సెక్షన్కి అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్ మనము ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేసి అన్నీ యాడప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అంత ప్రాసెస్ చేయలేకుండా ఇలాగ సిమెట్రిక్ సెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సిమెట్రిక్ సెక్షన్స్కి సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్ అబౌట్ ఇట్ సెంట్రోయిడల్ యాక్సిస్. ఒక సెమీ సర్క్యులర్ సెక్షన్ ఇచ్చేసారు. ఈ సెమీ సర్క్యులర్ సెక్షన్కి అబౌట్ ఇట్స్ సెంట్రోయిడల్ యాక్సిస్ మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఇది 2011లో వచ్చింది. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇది సెమీ సర్కిల్ అండి, అవునా. సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ డి. సో మనం ఆల్రెడీ చూసాము సెమీ సర్కిల్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ బేస్ ఇది. బట్ ఇక్కడ సెంట్రోయిడ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, విచ్ ఈస్ అస్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4r/3π విచ్ ఈస్ నథింగ్ బట్ 2d/3π. అంతేనా, ఈ డిస్టెన్స్లో ఉంటుంది. సో జనరల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ బేస్ జనరల్గా ఫార్ములా ఏంటి, πd⁴ డివైడెడ్ బై 64 IX. ఓకేనా. మనకి అబౌట్ సెంట్రోయిడ్ అడుగుతున్నారు అంటే అబౌట్ ఈ యాక్సిస్ అడుగుతున్నారు. అప్పుడు మనము అబౌట్ ఈ యాక్సిస్ అంటే మనం ఏదైనా ఒక యాక్సిస్ కూడా తెలిసినప్పుడు మనము ట్రాన్స్ఫర్ చేసుకుని ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగించి మనం సాల్వ్ చేయొచ్చని చెప్పాం కదా. సో మనకు జనరల్గా ప్యారలల్ యాక్సిస్ థియరం ఏంటి, IXX = ICX ప్లస్ AD², అవునా. సో మనకి ఇది ఇచ్చేసారు, ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకవేళ ఇది ఇచ్చేసి ఇది ఫైండ్ అవుట్ చేయమన్నా చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇది ఇచ్చేసారు, ఇది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో దీని వాల్యూ మనకు తెలుసు ఏంటి, πd⁴ డివైడెడ్ బై 64 = ICX ప్లస్ దీని ఫార్ములా ఏంటి, సెమీ సర్కిల్ హాఫ్ సర్కిల్కి ఫుల్ సర్కిల్కి ఏరియా ఫార్ములా ఏంటి, πd⁴ డివైడెడ్ బై 4. ఇది ఏంటి, హాఫ్ సర్కిల్ కదా, అంటే అందులో హాఫ్ ఉంటుంది ఏరియా. సో πd⁴ డివైడెడ్ బై 8 ఉంటుంది. సో ఏ ప్లేస్లో ఏం పెడతాం, ఇక్కడ నేను πd⁴ డివైడెడ్ బై 8. సో
డి ఈజ్ నథింగ్ బట్ ఏంటి, రెండు ప్యారలల్ యాక్సిస్ మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పి మనం చదివాం కదా. సో ఈ డి ప్లస్లో నేనేం రాస్తున్నాను, 2d/3π, ఈ రెండింటి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇది నేను 2d/3π హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తున్నాను. సారీ అండి, ఏరియా πd²/4 కదా. సో 5d⁴ రాశాను. సో πd² ఇది ఏరియా πd²/8, నేను 4 అని రాశాను. ఒకసారి ఇది సింప్లిఫై చేసుకోండి. సో ఇప్పుడు ఐసీఎక్స్ అంటే నేను ఏం చేస్తాను, ఇందులోంచి ఈ టర్మ్ మొత్తం తీసేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు πd⁴ మైనస్ ఈ టర్మ్స్ మనం సింప్లిఫై చేద్దాము. ఇది ఏమవుతుంది, d²/8 కామన్ తీసేస్తున్నాను నేను. ఇది 2 ఉంది, ఇది 2² ఏమవుతుంది, 4 అవుతుంది. 3² ఏమవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ పై ఉంటుంది కదా. సో ఈ π ఇంటూ స్క్వేర్ ఏమవుతుంది, π² అవుతుంది. సో ఈ పై క్యాన్సిల్ అప్ అయిపోతుంది ఇక్కడ. ఈ d ఏమవుతుంది, d² ఇంటూ d² d⁴ అవుతుంది. సో ఇది 2 అవుతుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ πd⁴ మైనస్ d⁴ డివైడెడ్ బై 2 ఇంటూ 8, 2 ఇంటూ 9 18π. సో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది, ఇది పై వాల్యూ 3.14, దీని వాల్యూ అంతా 64. అంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువ ఉందని ఖచ్చితంగా ఇది లెస్ దాన్ 1 వస్తుంది. ఇది కూడా ఖచ్చితంగా ఈ వాల్యూ కూడా ఇది 1 అనుకోండి, 1/18 ఇది కూడా లెస్ దాన్ 1 వస్తుంది. సో ఇవి కూడా ఈ రెండిట్లో దీనిలోంచి ఇది మైనస్ చేసినా కూడా లెస్ దాన్ 1 వస్తుంది. అంటే నేను సింప్లిఫికేషన్ చెప్తున్నాను, అంత మీరు సాల్వ్ చేయలేకుండా. సో మనకి ఇక్కడ d⁴ టర్మ్స్ ఏమున్నాయి, ఇది ఉంది, ఇది ఉంది. ఇది 6859 అనేది ఖచ్చితంగా రాదు. దీని వాల్యూ ఖచ్చితంగా లెస్ దాన్ 1 వస్తుంది. కాబట్టి ఇది ఒకవేళ క్యాలిక్యులేటర్ లేకపోతే అని చెప్పి చెప్తున్నాను. ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా. ఇది ప్యారలల్ యాక్సిస్ అయితేనే ఈ విధంగా ఉపయోగించి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మనం అసలు జనరల్ ప్రాసెస్లో ఒక ప్రాబ్లం చూద్దాము. జనరల్గా అసలు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒక కాంపోజిట్ సెక్షన్ ఇచ్చినప్పుడు, ఇక్కడ కాంపోజిట్ సెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇవి సిమెట్రిక్ సెక్షన్స్కి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాను. అలా కాకుండా ఒకవేళ సిమెట్రిక్గా లేకపోతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూసి క్లాస్ ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఒక టీ సెక్షన్ ఇచ్చారండి. ఈ టీ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో ఇదొక కాంపోజిట్ సెక్షన్, అంటే ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. సో మనకు ఒక సింగిల్ రెక్టాంగిల్ ఇస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. ఒక హాలో సెక్షన్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సిమెట్రిక్ హాలో సెక్షన్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. సో ఇది సిమెట్రిక్ అబౌట్ ఓన్లీ ఈ యాక్సిసే ఉంది, వై యాక్సిస్ ఉంది, బట్ ఈ యాక్సిస్ లేదు. సో ఇలాంటి వాటికి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇలాంటి టైంలో ఇలా పూర్తిగా సిమెట్రిక్ కాకుండా ఇలా కాంపోజిట్ సెక్షన్ ఇచ్చినప్పుడు మనం మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్ ఇండివిజువల్గా చూసుకుని ఆ సెక్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫస్ట్ రాసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఒక సెక్షన్ 1, ఇది ఒక సెక్షన్ 2. సో నేను ఫస్ట్ సెక్షన్ ఉంది, సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పి రాసుకుంటున్నాను. ఫస్ట్ సెక్షన్ ఉంది, ఈ ఫస్ట్ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, ఇది ఒక రెక్టాంగిల్ కదా. సో ఫస్ట్ నేను ఎక్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాస్తున్నాను. ఎక్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఐఎక్స్ అబౌట్ ది సెంట్రోయిడల్ యాక్సిస్. ఓకేనా. ఐసీఎక్స్ అబౌట్ ది సెంట్రోయిడల్ యాక్సిస్ రాస్తున్నా. ఫస్ట్ ఎంత దీని వాల్యూ మనకి bd³ కదా. సో బి వాల్యూ ఎంత మనకి ఇక్కడ 2 ఇచ్చారు. హైట్ వాల్యూ ఎంత h 5 క్యూబ్ డివైడెడ్ బై 12. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 125 డివైడెడ్ బై 6 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అబౌట్ వై యాక్సిస్ చూద్దాం. అబౌట్ వై యాక్సిస్ ఏమవుతుంది, ICY1 విచ్ ఈజ్ ఈక్వల్ టు db³ డివైడెడ్ బై 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు దీని డెప్త్ ఎంత 5, విత్ 2³ బై 12 విచ్ ఈజ్ నథింగ్ బట్ 5 ఇంటూ 8 డివైడెడ్ బై 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10/3 అవుతుంది. ఓకేనా. ఇది సెక్షన్ 1కి. నెక్స్ట్ సెక్షన్ 2కి చూస్తున్నాను. అండ్ సెక్షన్ 1కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంట్రాయిడ్ అనేది 2.5 దగ్గర ఉంటుంది ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. అదే ఫ్రమ్ వై యాక్సిస్ అయితే ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఇది కూడా 2.5లో ఉంటుంది. ఎందుకంటే సిమెట్రిక్గా ఉంది, సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ కదా. సో సగంలో ఉంటుంది. ఇక్కడ 2.5 దగ్గర, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 దగ్గర ఉంటుంది. ఓకేనా. ఇది సెక్షన్ 2 తీసుకున్నాం అనుకోండి. సెక్షన్ 2కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, ఈ పాయింట్ నుంచి చూసుకుంటే కనుక మనకి 1 మీటర్ హైట్లో ఉంటుంది, అంటే వై సెంట్రాయిడ్. ఇక్కడ నుంచి చూసుకుంటే 2.5, సో 2.5 డిస్టెన్స్లో ఉంటుంది దీని యొక్క సెంట్రాయిడ్ ఈ బేస్ నుంచి. అదే ఈ బేస్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి అంటే రిఫరెన్స్ యాక్సిస్ ఇది ఇచ్చారు కదా మనకి. ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి చూసుకున్నట్టయితే కనుక ఇది 2.5 ఉంటుంది ఎక్స్ సెంట్రాయిడల్ కోఆర్డినేట్. వై సెంట్రాయిడల్ కోఆర్డినేట్ మాత్రం ఏముంటుంది, ఇది ప్లస్ ఇది అవుతుంది. సో ఫ్రమ్ దిస్ రిఫరెన్స్ యాక్సిస్ చూసుకుంటే మనకి 2.5, 1 + 5 6 అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్. సో
సో సెకండ్ చూస్తున్నాను, ఈ సెకండ్ దానికే నేను మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాస్తున్నాను. ఓన్లీ దిస్ పార్ట్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, ఐసీఎక్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు బీడీ క్యూబ్ బై 12 కదా. బీ వాల్యూ ఎంత 5, 2 డి వాల్యూ ఎంత 2 క్యూబ్ బై 12 విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎంత అవుతుంది 10/3 అవుతుంది. ఎప్పుడు వై మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐసీవై ఆఫ్ 2 ఈక్వల్ టు మనకి ఏమవుతుంది డీబీ క్యూబ్ బై 12 కదా. సో 2 × 5 క్యూబ్ బై 12 విచ్ ఈజ్ నథింగ్ బట్ 125/6 అవుతుంది. ఓకేనా. సో మనకి అబౌట్ దీని సెంట్రోయిడల్ యాక్సిస్, అబౌట్ దీని సెంట్రోయిడల్ యాక్సిస్ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలుసు. సో మనం ఏదైనా ఒక సెక్షన్కి అబౌట్ సెంట్రోయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలిసి ఏదో ఒక రిఫరెన్స్ యాక్సిస్ ఇచ్చి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాం మనము, ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగించి, సపోజ్ ఇది ఉంది దీనికి ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగించి దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాము. అదేవిధంగా దీనికి కూడా ఇండివిజువల్గా దీనికి కూడా దీని సెంట్రోయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలుసు, ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగించి మనం ఏం చేస్తాం దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇప్పుడు ఈ సింగిల్ కదా 2 కాంపోజిట్ సెక్షన్ ఇచ్చారు, అంటే ఇది ప్లస్ ఇది ఉంది కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాము, సో దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ రెండు యాడ్ చేస్తాం. అదేవిధంగా దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ ప్లస్ దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ యాడ్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది టీ సెక్షన్ అవుతుంది. ఓకేనా. సో నేను ఫస్ట్ సెక్షన్కి ప్యారలల్ యాక్సిస్ థియరం అప్లై చేస్తున్నాను. మనకి ప్యారలల్ యాక్సిస్ థియరం ఏంటి, IX1 ఈజ్ ఈక్వల్ టు ICX1 ప్లస్ A1 D1 స్క్వేర్ DX1 స్క్వేర్. ఓకేనా. సో ఈ సెక్షన్కి అబౌట్ దిస్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. దీనికి మనకి దీని వాల్యూ ఎంత వచ్చింది, అబౌట్ దిస్ ICX1 స్క్వేర్ 125/6 వచ్చింది. 125/6 అంటే ఈ సెక్షన్కి సెంట్రోయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x యాక్సిస్ ఎంత వచ్చింది. దీని ఏ ఏమవుతుంది, దీని ఏ 2 × 5, దీని విడ్త్ 2, హైట్ 5 కదా 10. సో 10 × dx వాల్యూ ఏమవుతుంది dy, ఇక్కడ dy వస్తుంది. సో అబౌట్ y యాక్సిస్ కదా, x యాక్సిస్ కదా. అబౌట్ x యాక్సిస్ అయితే y వస్తుంది, అబౌట్ y యాక్సిస్ అయితే x వస్తుంది. సో దీని డిస్టెన్స్ ఎంత, ఈ రెండు యాక్సిస్ మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 2.5 స్క్వేర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 125/6 ప్లస్ 10 × 62.5 అవుతుంది, 6.25 అవుతుంది, 83.33 వస్తుంది. అదేవిధంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అబౌట్ y యాక్సిస్ కూడా ఫైండ్ అవుట్ చేసేస్తున్నా. సో IY1 ఈజ్ ఈక్వల్ టు ICY1 ప్లస్ A1 × అబౌట్ y యాక్సిస్ కదా, ఇక్కడ మనకి ఏమొస్తుంది dx స్క్వేర్ వస్తుంది. సో ICY1 ఎంత వచ్చింది 10/3 అంటే నథింగ్ బట్ 3.33. A1 వాల్యూ ఎంత 10 × 2.5 స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ 3.33 ఇంటూ దీని వాల్యూ ఎంత అవుతుంది 62.5 అవుతుంది, 62.5 అవుతుంది కదా. సో మనకి ఇది ఏమవుతుంది 65.83 అవుతుంది. అబౌట్ సెక్షన్ 1. అబౌట్ సెక్షన్ 2 చూద్దాము. అబౌట్ సెక్షన్ 2కి నేను ఏం చేస్తున్నానంటే, అంటే ఇప్పుడు మన సెక్షన్ 1కి అబౌట్ దిస్ యాక్సిస్ అబౌట్ దిస్ యాక్సిస్ మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నేను సెక్షన్ 2కి దీని యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది కదా. సో ఇది అబౌట్ సెక్షన్ 2 మనము చూద్దాము. సో IX ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ యాక్సిస్ అని అప్లై చేద్దాం. ICX ఆఫ్ 2 ప్లస్ A2 DY స్క్వేర్. సో దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది 10/3 వచ్చింది. 10/3 ఇంటూ దీని ఏరియా కూడా ఎంత అవుతుంది 5 × 2 10 అవుతుంది. 10 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత మనకి 6 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3.33 ప్లస్ 360 విచ్ ఈజ్ నథింగ్ బట్ 363.33 వచ్చింది. అదేవిధంగా అబౌట్ y యాక్సిస్ కూడా దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది IY ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ICY ఆఫ్ 2 ప్లస్ A2 DX స్క్వేర్. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి 20.83 వస్తుంది విచ్ ఈజ్ నథింగ్ బట్ 125/6. 10 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత 2.5 స్క్వేర్. సో 20.83 ఇంటూ 62.5 ఇది మనం యాడ్ చేసుకుంటే కనుక 83.33 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసాము. అదేవిధంగా ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాము. అదేవిధంగా ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ యూజింగ్ ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగించి చేసాం. సో ఇప్పుడు మనకి కంప్లీట్ సెక్షన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ కావాలంటే ఏం చేస్తాం మనం సింపుల్గా IX ఈజ్ ఈక్వల్ టు IX1 ప్లస్ IX2 అవుతుంది. IY ఈక్వల్ టు IY1 ప్లస్ IY2 అవుతుంది. సో
దీనికి ఈ కంప్లీట్ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ కావాలంటే ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తాము. అదేవిధంగా ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ కావాలంటే ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తాము. సో రెండు మనం ఈ విధంగా మనము మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఇచ్చినప్పుడు ఒక కాంపోజిట్ సెక్షన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్గా ఒక చిన్న ఎలిమెంట్స్కి డివైడ్ చేసుకుని మనం ఈ విధంగా మనము సాల్వ్ చేస్తాము. ఇంత డెప్త్ ఉన్న ఇంత లెంతీ ప్రాబ్లమ్స్ అయితే ఎగ్జామ్స్లో అడగరండి, జస్ట్ మీకు కాన్సెప్ట్ తెలియాలని. సో ఈ ఎగ్జామ్కి కాకుండా వేరే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మీకు క్లియర్గా అర్థమవడం కోసమే ఈ ప్రాబ్లమ్ మీకు సాల్వ్ చేశాను. ఇంకొక చిన్న ప్రాబ్లం చూసి ఈ క్లాస్ ఎండప్ చేద్దామండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్క్యులర్ ప్లేట్ టు ద స్క్వేర్ ప్లేట్ ఫర్ ఈక్వల్ డెప్త్. సో ఒక సర్క్యులర్ ప్లేట్ ఇచ్చారు, అదేవిధంగా స్క్వేర్ ప్లేట్ ఇచ్చారు. వాటి యొక్క డెప్త్లు రెండు కూడా సేమ్, అయితే వాటి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి ఫైండ్ అవుట్ చేయమని, వాటి యొక్క రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఒక సర్క్యులర్ ప్లేటు, దీని యొక్క డెప్త్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఒక డయామీటర్ డి అనుకుంటున్నాము. ఓకే, దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్ సెంట్రాయిడల్ యాక్సిస్. జనరల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అని ఏది మెన్షన్ చేయకపోతే కనుక ఎప్పుడు కూడా సెంట్రాయిడల్ యాక్సిస్ తీసుకోండి ఏ సెక్షన్కి అయినా సరే. అబౌట్ ఎనీ రిఫరెన్స్ యాక్సిస్ లైక్ బేస్ ఆర్ టాప్ ఆర్ లెఫ్ట్ అలా మెన్షన్ చేస్తే అది తీసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా అబౌట్ ఏది మెన్షన్ చేయకపోతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని వదిలేస్తే తప్ప ఎప్పుడు సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియానే తీసుకోండి. ఎప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పినా కూడా ఏది మెన్షన్ చేయకుండా యాక్సిస్ వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఓన్లీ. సో సర్కిల్ యొక్క సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి, πd/4 డివైడెడ్ బై 64. నెక్స్ట్ ఏంటి, స్క్వేర్ ప్లేట్ అన్నారు. స్క్వేర్ ప్లేటు సో డెప్త్లు రెండింటికి ఈక్వల్ అని చెప్పారు కదా. సో దీని యొక్క డెప్త్ డి. సో దీని సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుందండి, d/4 డివైడెడ్ బై 12 అవుతుంది. సో రేషియో ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సర్క్యులర్ ప్లేట్ టు ద స్క్వేర్ ప్లేట్ అన్నారు. సో సర్కిల్ డివైడెడ్ బై I స్క్వేర్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు πd/4 డివైడెడ్ బై 64 డివైడెడ్ బై d/4 డివైడెడ్ బై 12. ఓకే, సో ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. క్యాన్సిల్ అవుట్ అయిపోయి మనకి ఏమి మిగులుతుంది, π/12 డివైడెడ్ బై 64 అవుతుంది. సో దీని వాల్యూ ఏంటి, దీని వాల్యూ ఎంత మనకి 3.14 అంతేనా. 3.14 × 12 డివైడెడ్ బై 64. సో ఈ వాల్యూ మనకి ఏమొస్తుంది, నియర్లీ 36 నుంచి 40 మధ్యలో వస్తుంది దీని వాల్యూ, డివైడెడ్ బై 64. సో డెఫినెట్గా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువే ఉంది. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా దీని వాల్యూ ఏమొస్తుంది మనకి <1 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, <1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఓకేనా, ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండి. సో మీరు ఇంకా మోర్ ప్రాక్టీస్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే నేను అడగండి. సో మోర్ ప్రాక్టీస్ చేస్తే మోర్ డౌట్స్ కూడా మీకు వస్తాయి, అడగండి. సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది. ఓకే, సెంట్రాయిడ్స్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి.